ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి. ఇది టీడీపీ నేతల ప్రయత్నం. చాలా రకాలుగా యత్నించారు. ఆఖరికి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబుతో చేతులు కలిపి వాంగ్మూలం ఇచ్చేదానికి సిద్ధమయ్యారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించారు. తీరా చూస్తే అంతా జరిగిన తర్వాత ఇప్పుడు చంద్రబాబుకి బ్రేకులు పడ్డాయి. ఇది బ్రేకులే కాదు, పూర్తిగా ఆయన ప్రయత్నాలు విరమించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది అనేటువంటి వాదన మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నది సిట్ అభియోగం. వాస్తవానికి అది సిట్ కన్నా ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం లిక్కర్లో దందా నడుస్తుందని పదే పదే చెప్పుకొచ్చారు. వాటన్నిటికి అనుగుణంగా అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఇరికించేదానికి అనుగుణంగా వ్యూహాలు రచించారు. అందులో భాగంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి ఎంపీలు, మాజీ ఎంపీలే కాకుండా అనేక మంది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల్ని కేసుల్లో ఇరికించారు. కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. 60 మంది వరకు ఇప్పుడు విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఈ వ్యవహారం తదుపరి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయం అనేటువంటి చర్చ సాగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇప్పుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ జగన్మోహన్ రెడ్డే అనేటువంటి ప్రచారం అయితే నడిచింది. ఇంకేముంది, రేపో మాపో జగన్మోహన్ రెడ్డి జైలు పాలవడం ఖాయం, మరోసారి ఆయన జైల్లో వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటట్టుగా ఒక సెక్షన్ మీడియా విస్తృతంగా క్యాంపెయిన్ నిర్వహించింది. కానీ అంతా జరిగితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడానికి చంద్రబాబు చేతులు కట్టేసినట్టుగా కనిపిస్తుంది. చంద్రబాబుకి అలాంటి అవకాశం ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ససేమిరా అన్నట్టుగా స్పష్టమవుతుంది. కేంద్రంలో మోదీకి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలిసినటువంటి వ్యవహారం. మోదీ వెనుక అంబానీ, అదానీ ఉన్నారనేటువంటి ప్రచారం సాగుతున్నటువంటి సమయంలోనే అదానీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యాపార బంధం బహిరంగ రహస్యమే. అదాని విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి సెకీ పేరుతో అడ్డగోలుగా కొనుగోలు చేశారు అంటూ ఇదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు విమర్శించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెకీ ఒప్పందం రద్దు చేసుకోవడానికి అనేక రకాల పిల్లి మొగ్గలేశారు. చివరికి రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదంటూనే అదే జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అలాంటి పరిస్థితే చంద్రబాబుకి ఎదురైనట్టుగా కనిపిస్తోంది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం పేరుతో ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి మోదీతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని విషయాలు చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఆ సమయంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చంద్రబాబుకి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి జోలికెళితే అది చంద్రబాబుకే చేటు తెచ్చేటువంటి వ్యవహారం అవుతుంది అనేటువంటి రీతిలో నివేదిక ముందు పెట్టినట్టుగా చాలామంది భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే 40% మంది అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా 40% ఓటు బ్యాంక్ తెచ్చుకున్నటువంటి నాయకుడిని జైలు పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వ్యవహారం బూమరాంగ్ అయ్యి తిరిగి జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అవుతుంది అంటూ అమిత్ షా సూక్తులు, హితోక్తులు, నీతులు చంద్రబాబుకి ఒల్లించినట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి కేంద్రంలోని పెద్దలు ససేమేరా అనేదాని కారణంలో భాగంగానే, అలాంటి వ్యవహారంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే చంద్రబాబే నష్టపోతారు అనేటువంటి రీతిలో హితబోధ చేసినట్టుగా అంతా భావిస్తున్నారు. దీంతో ఇక చంద్రబాబు కూడా ఇప్పటికే తన మంత్రివర్గ సహచరులకి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయం కానీ, లిక్కర్ వ్యవహారంలో కానీ ఎవ్వరూ మాట్లాడొద్దు అంటూ సంకేతం ఇచ్చేశారు. మంత్రులకు ఇవ్వడమే కాదు, తాను కూడా ఢిల్లీలో మీడియా ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి సవాల్ విసిరారు, తాను విజయవాడలోనే ఉన్నారు, రమ్మంటూ చెప్పారు అనేటువంటి ప్రశ్నకి చంద్రబాబు కూడా సమాధానం దాటవేశారు. ఆ విషయం మీద స్పందించడానికి ఆయన సంశయించారు. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు లేనట్టే అనేటువంటి సంకేతాల్ని చంద్రబాబు ఇచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళడానికి చంద్రబాబుకి అవకాశం లేదన్న అంశాన్ని తేట తెల్లం చేసేస్తున్నారు. దాంతో ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ధనుంజయ్ రెడ్డితోనే ముగింపు పలికేస్తారా, లేకుంటే ఇంకా ఒకరిద్దరు ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ కేసును ఇంకా కొంతకాలం పాటు నాంచే ప్రయత్నం చేస్తారా అన్నదే ప్రశ్న. లిక్కర్ స్కామ్లో అయితే వ్యవహారం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అనేటువంటి అంచనా వేసినటువంటి వాళ్ళందరి లెక్కలు ఇప్పుడు తారుమారైనట్టుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్లో జైలుకి వెళ్ళే అవకాశం లేదన్న విషయం రూఢి అయిపోయింది.